Okay, so today we'd like to continue in continuation of the previous one here. Yesterday we have taken into consideration of how a function will be declared and what are characteristics of functions have been taken. So that is function definition, called function, function calling, actual parameters, formal parameters, and the function prototype. Already we have taken what are the different kinds of area where exactly the prototype will be get occurred and where exactly the function calling will be where exactly the function so actual parameters, formal parameters, everything has been taken into consideration. So now today, I'd like to consider, I would like to continue with the previous session. So look at the syllabus one more time. So we have already taken user-defined functions, how they can be declared, and what are the specifications to be declared over there have been taken. In user-defined functions, we have as much as many number of categories, and a number of categories ఉన్నాయమంటే ఇక్కడ call by value, call by reference, and last one is recursion. ఇట్లా మూడు రకాలు చెప్పుకున్నాం. ఈ మూడు రకాల్లో కాల్ బై వాల్యూకి సంబంధించి మళ్ళీ నాలుగు రకాల్లో ఒకదానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం చెక్ చేసాం. టుడే ఈరోజు ఏం చేద్దామంటే సో ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ వాల్యూస్ అనే దాన్ని నిన్న చూసాము. నేను క్లియర్గా మొత్తం కూడా చెక్ చేశాను. ఈ రోజు ఏం చేద్దామంటే ఫంక్షన్ విత్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ వాల్యూస్. పారామీటర్స్ ఉంటాయి కానీ రిటర్న్ చేసేదానికి ఏమీ లేదు. రిటర్న్ చేయడానికి సో ఎటువంటి అవుట్పుట్ లేదు అన్నట్లుగా దాన్ని ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఫంక్షన్ విత్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ వాల్యూస్ ఈ విధంగా ఉంటుంది. ఒకసారి let me draw a small diagram for you, then you could understand very easily. So we have taken, this is our actual main function where function has been called. Function call చేసింది ఇది అనుకుందాం, మెయిన్ ఫంక్షన్ అనుకుందాం ఇది. సో ఈ పర్టికులర్ ఫంక్షన్ లో కొంత సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇది కాల్డ్ ఫంక్షన్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏడిడి యాడ్ అని చెప్పేసి, సో యాడ్ అని చెప్పేసి సమ్ ఆపరేషన్ జరిగిన తర్వాత ఎక్కడో ఏడిడి అని చెప్పేసి ఒక పర్టికులర్ పేరు ఇక్కడ ఉంటుంది. సో దెన్ ఇట్ విల్ బి కాల్డ్ విత్ పారామీటర్స్. కొన్ని పారామీటర్స్ ఇచ్చి విత్ పారామీటర్ 1 ఫాలోడ్ బై పారామీటర్ 2 ఫాలోడ్ బై ఎన్ అయితే అవసరం అంటే అన్ని పారామీటర్ ఎన్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఇచ్చి ఈ పర్టికులర్ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేసాం. ఇక్కడ పారామీటర్ 1, పారామీటర్ 2 అండ్ సో ఆన్. Okay, call this ఇక్కడ కూడా parameter 1 something like that, and it will be executed something. ఇక్కడ ఏదో కొంత ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫంక్షన్ యూ డిడ్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ హియర్, నో వాల్యూ విచ్ ఈస్ బీన్ రిటర్న్. అంటే డాటెడ్ లైన్ రాస్తున్నాను అంటే సో వాల్యూ ఏమి రిటర్న్ చేయట్లేదు అని చెప్పేసి మీనింగ్. ఇక్కడ థిక్ లైన్ డ్రా చేస్తున్నానంటే yes parameters are the inputs have been given, those inputs will be ఫార్వర్డెడ్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఇన్పుట్స్ మొత్తం కూడా కరెక్ట్ గా ఫార్వర్డ్ చేశాము, కానీ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దిస్ వన్ సో ఎటువంటి అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేయట్లేదు. అంటే దీని ఉద్దేశం ఏంటో చూద్దాం. ఇక్కడ దీని ఉద్దేశం ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇన్పుట్ మొత్తం కూడాను అంటే వాట్ ఎవర్ ది ఇన్పుట్ యూ హ్యావ్ టేకెన్ ఇన్ టు యువర్ ప్రాబ్లమ్ సంబంధించిన ఇన్పుట్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్పుట్ మొత్తం కూడాను మెయిన్ ప్రోగ్రామ్ లో తీసుకుంటాం. పోతే నార్మల్ గా కంప్యూటర్ అంటే ఇన్పుట్ తర్వాత ప్రాసెస్ అవుట్పుట్ కదా. సో ఈ ప్రాసెస్ ఒకటి, దెన్ అవుట్పుట్, ఈ రెండు కూడాను సో విత్ ఇన్ యువర్ ఫంక్షన్ లో ఉంటాయి. వాట్ ఎవర్ ది ఫంక్షన్ యూ హ్యావ్ టేకెన్. ఇక్కడ ఫంక్షన్ అంటే ఏడిడి అనే ఫంక్షన్ లో ఉంటాయి. ఏమి రిటర్న్ చేయట్లేదు కాబట్టి, అంటే అవుట్పుట్ ఏమీ లేదు కాబట్టి సో ఇన్పుట్ వరకు మాత్రము మెయిన్ ప్రోగ్రామ్ లో ఉంటుంది. ప్రాసెస్ అవుట్పుట్ మీ ఫంక్షన్ ఏదైతే ఫంక్షన్ కాల్ చేస్తున్నారో ఆ పర్టికులర్ ఫంక్షన్ ఉంటుంది. ఇలా ఉన్నట్లయితే మేజర్ ఇన్పుట్ మెయిన్ ప్రోగ్రామ్ లో ఉండి సో ప్రాసెస్ అవుట్పుట్ వచ్చేసి ఈ పర్టికులర్ ఫంక్షన్ లో ఉన్నట్లయితే వీటిని సో
సో ఫంక్షన్ విత్ పారామీటర్స్, వీటిని విత్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ వాల్యూస్. రిటర్న్ చేయడానికి ఏమి లేదు ఇక్కడ, వితౌట్ రిటర్న్ వాల్యూస్. ఓకే, రిటర్న్ వాల్యూస్ ఏమి లేదు ఇక్కడ, బట్ పారామీటర్స్ మాత్రం పాస్ చేస్తున్నారు. ఓకే, సో దీన్ని ఈ విధంగా చెప్పుకుంటారు. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఇది ఎలా ఉంటుందో. ఒకసారి మనం ప్రాబ్లం ఒకసారి ఓపెన్ చేసి ఆ ప్రాబ్లం ద్వారా ఒకసారి అబ్జర్వ్ చేస్తే దెన్ విల్ కమ్ అక్రాస్ ద ప్రాపర్ వే ఆఫ్ రైటింగ్ ది ప్రాబ్లం. ఓకే, నన్ను ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఇక్కడ. సో లుక్ ఎట్ దిస్. సో ఇది దేనికోసం డెవలప్ చేస్తున్నామంటే ఫంక్షన్ విత్ పారామీటర్స్. అప్డేట్ అవుతున్నాడు. yes, admission mistaken. Okay, parameters and without returns. వాల్యూస్ ఏమి రిటర్న్ చేయట్లేదు, పారామీటర్స్ మాత్రం పాస్ చేస్తాం. సో I include std igo.h. ఇక్కడ నేను ఒక పర్టికులర్ ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాను, అంటే ప్రోటోటైప్ డిఫైన్ చేస్తున్నాను. void. So what is my prototype of function is add is my function. How many parameters will be taken here is integer and integer. రెండు parameters, రెండు కూడా integer type తీసుకుంటుంది. దీన్ని ఏమంటారంటే, so this called as prototype of yes, 37 people have admitted so far. Okay. So prototype of the function యొక్క prototype ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్న సో క్యారెక్టరిస్టిక్స్ లో ఇది ఒకటి. దాని తర్వాత సో void మెయిన్ ఇంకా జాయిన్ అవుతూనే ఉన్నారు, టైం అయిపోయింది అయినా కానీ జాయిన్ అవుతూనే ఉన్నారు పిల్లలు. ఓకే, సో void మెయిన్ ఇక్కడ లోకల్ వేరియబుల్ డిక్లరేషన్ ఇంటీజర్ a, b. printf enter any two values. రెండు వాల్యూస్ ని ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతున్నాం. scanf %d first one, %d first one, %d second one, comma ampersand a, comma ampersand b. రైట్ తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, సో ఆల్రెడీ ఇన్పుట్ ఈస్ గెట్స్ ఓవర్. ఈ మొత్తాన్ని సో ఇన్పుట్ చెప్తాం, దీన్ని ఇన్పుట్ తీసుకోవటం అని చెప్పేసి మాట్లాడుతున్నాం. స్టిల్ పీపుల్ ఆర్ అడ్మిటింగ్. ఓకే, సో దీన్ని సో ఇన్పుట్ ఈస్ గెట్స్ ఓవర్ మనం ఏం చెప్పుకున్నాం, ఇన్పుట్ మాత్రమే ఈ మెయిన్ ఫంక్షన్ ఉంటుంది, ప్రాసెస్ అవుట్పుట్ మొత్తం కూడా మన ఫంక్షన్ ఖాళీ ఉంటుంది. దీన్ని ఇన్పుట్ ఆఫ్ ది values input చేసుకుంటాం. అయితే నా సో add of రెండు ఇంటీజర్స్ అని చెప్పాం కదా, ఫస్ట్ ఇంటీజర్ a, సెకండ్ ఇంటీజర్ b, రెండింటిని ఫార్మాట్ చేస్తాం. దెన్ మనకు తెలిసింది జనరల్ గా CLR SCR వాడుతూ ఉంటారు క్లియర్ చేయడం కోసం. దాని ప్రాబ్లం అయిపోయిన తర్వాత కొంచెం వెయిట్ చేయడం కోసం get ch అని చెప్పేసి వాడతాం. get ch. ఓకే, now your problem is gets over. మీ మెయిన్ ప్రోగ్రామ్ లో ఉన్న ప్రాబ్లం మొత్తం కూడాను సో అయిపోయింది, ప్రాబ్లం మొత్తం కూడాను కంప్లీట్ అయిపోయింది. సో అయితే ఇప్పుడు మన ప్రాబ్లం యొక్క డెఫినేషన్ రాయాలి, ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ఇప్పుడు రాయాలి. ఈ ఫంక్షన్ డెఫినేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. పైన ప్రోటోటైప్ ఎలా చెప్పామండి, void add of integer a followed by integer, of course you can take it as integer x followed by integer y. అంటే x లో ఉన్న వాల్యూని y లో ఉన్న వాల్యూని రెండింటిని కూడాను people are joining. I don't know why these people are lately joining. Okay, x లో ఉన్న వాల్యూని y లో ఉన్న వాల్యూని రెండింటిని యాడ్ చేసి సో డిస్ప్లే చేయాలి, అవుట్పుట్ ప్రాసెస్ చేసి అవుట్పుట్ డిస్ప్లే. యాడ్ చేయడం కోసం ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను, ఇక్కడ లోకల్ వేరియబుల్ z డిక్లేర్ చేశాను. సో z ఈక్వల్ టు వాట్ ఎవర్ ది వాల్యూ ఆఫ్ x ప్లస్ వాట్ ఎవర్ ది వాల్యూ ఆఫ్ y రెండు యాడ్ చేశాను. దాని తర్వాత printf. సో ది addition is %d, z.
అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయవలసిన విషయం ఎడిషన్ అనే ఆపరేషన్ చాలా ఈజీ, అలాగే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్పడం చాలా ఈజీ, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం హౌ పారామీటర్ ఫంక్షన్ విత్ పారామీటర్స్ అండ్ వితౌట్ రిటర్న్ వాల్యూస్ ఉంటుంది అనేది చెక్ చేయడం కోసం. సో ఇదేమో ఫంక్షన్ ప్రోటోటైప్ అంటాం దీన్ని, ఇదేమో ఇన్పుట్ ఇక్కడ తీసేసుకున్నాం అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే, సో దీన్ని ఫంక్షన్ కాలింగ్ అంటాం. ఈ ఏరియాని ఫంక్షన్ కాలింగ్, ఆ ఫంక్షన్ ఏదైతే మీరు డిఫైన్ చేసుకున్నారో ఫంక్షన్ కాలింగ్ అంటాం. దీన్ని ఈ ఏరియాని కాల్డ్ ఫంక్షన్, కాల్డ్ ఫంక్షన్ అని చెప్తాం. ఇదంతా ప్రాసెస్, అంటే ఈ ఏరియాని ప్రాసెస్ అంటాం. దీన్ని ప్రాసెస్ ఆఫ్ ది ప్రాబ్లం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే యాడ్ చేయటం, రెండు వాల్యూస్ యాడ్ చేయటం. ఇది అవుట్పుట్ ప్రొడ్యూస్ చేయటం. ఈ ఏరియాని సో అవుట్పుట్ ఆఫ్ ది ప్రాబ్లం. ప్రాబ్లం అంతా అయిపోయిన తర్వాత అవుట్పుట్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఓకే. అలాగే ఇక్కడ ఇంకొక రెండు కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను, రెండు పాయింట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈ మెయిన్ ప్రోగ్రామ్ లో ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏ వేరియబుల్స్ అయితే ఇక్కడ ఫార్వర్డ్ చేశారో, అంటే ఇక్కడ ఏ అండ్ బి అనే రెండు పారామీటర్స్ ని ఫార్వర్డ్ చేశారు. ఈ పారామీటర్స్ ఏమంటారంటే యాక్చువల్ పారామీటర్స్ అంటారు. ఏ కామా బి ఆర్ known as యాక్చువల్ పారామీటర్స్. వాటిని యాక్చువల్ పారామీటర్స్ అంటారు, ఏ అండ్ బి. లేకపోతే నెక్స్ట్ లైన్ లో రాస్తాను, ఈజీగా మీకు అర్థం చేసుకోవడం. సో ఏ అండ్ బి రెండింటిని కూడాను యాక్చువల్ పారామీటర్స్ అంటారు. ఏ అండ్ బిలో ఉన్న వాల్యూస్ ని రిసీవ్ చేసుకుంటున్నాయి కాబట్టి, ఎక్స్ వై అనేవి రిసీవ్ చేసుకుంటున్నాయి కాబట్టి, అంటే వీటిని యాక్చువల్గా అయితే వీటిని డిక్లేర్ చేయలేదు మనం. సో జస్ట్ అక్కడ చెప్పిన వాల్యూస్ ని ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నాయి కాబట్టి వీటిని ఎక్స్ అండ్ వై ఆర్ ఫార్మ్. ఎందుకంటే ఇక్కడ ఏబి అనేవి యాక్చువల్ వాల్యూస్, వాటిగా ఇన్పుట్ తీసుకున్నాం. యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకొని స్టోర్ చేసిన దగ్గర అంటే ఏ అనే వాల్యూలో ఏ అనే వేరియబుల్లో బి అనే వేరియబుల్లో ఆ రెండు వాల్యూస్ ని ఫంక్షన్ కాల్ చేయడం వలన ఆ రెండు వాల్యూస్ ని పాస్ చేసాం, అంటే ఇన్పుట్ ఇచ్చాం. ఆ ఇన్పుట్ ని రిసీవ్ చేసుకునేది ఎవరంటే ఎక్స్ వై. సో ఎక్స్ వై రిసీవ్ చేసుకుంటున్నాయి. యాక్చువల్ గా ఎక్స్ వై అనే వాటిని మనం డిక్లేర్ చేయాలి, ఎక్కడ డిక్లేర్ చేయాలి, కానీ పారామీటర్స్ గా పాస్ చేసాం, అంటే రిసీవ్ చేసుకోవడం కోసం పాస్ చేసాం కాబట్టి వాటిని ఫార్మల్ పారామీటర్స్, అంటే రియల్ గా అయితే మనం క్రియేట్ చేయాలి. ఇక్కడ గమనించండి, ఈ ప్రోగ్రామ్ లో అంటే యాడ్ అనే ప్రోగ్రామ్ లో జెడ్ అనే వేరియబుల్ డిఫైన్ చేసాం. ఇది వేరియబులే, ఇది రియల్ వేరియబుల్. కానీ ఇంటీజర్ ఎక్స్ ఆర్ ఇంటీజర్ వై అనే ఈ రెండు వాల్యూస్ ని మనం ఎక్కడ డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయటం అంటే డిక్లరేషన్ ఈస్ సీమ్స్ లైక్ దిస్. ఇలా చేయటానికి డిక్లరేషన్ అంటారు, ఇక్కడ ఎలా చేయటానికి డిక్లరేషన్ అంటారు. కానీ వీటిని డిక్లేర్ చేయాలి, వీటిని పారామీటర్స్ కింద పాస్ చేసుకున్నాం. సో ఏలో ఉన్న వాల్యూ ఎక్స్ లోకి, బిలో ఉన్న వాల్యూ వైలోకి పాస్ అయింది కాబట్టి వాటిని ఫార్మల్ పారామీటర్స్ అంటారు. సో ఇక్కడ ప్రాసెస్ చేసాం, బయటకు వచ్చేసాం. ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం దీన్ని, ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. నో ఎర్రర్స్. సో టూ వాల్యూస్ ని సమ్ 10 సమ్ 45, అవుట్పుట్ ఇస్ 54. ఒకసారి దీన్ని ట్రేస్ అవుట్ చేద్దాం. ట్రేస్ అవుట్ చేస్తే సో ఏ వాల్యూ, సో టూ వాల్యూస్ ఎంటర్ చేయమంటున్నారు, సమ్ 45 సమ్ 67. ఎంటర్ చేసిన తర్వాత గమనించండి ఫంక్షన్ కాలింగ్ జరుగుతుంది. ఈ హైలైటర్ ఒకసారి గమనించండి, ఈ గ్రీన్ కలర్ హైలైట్ ఒకసారి గమనించండి. నేను F7 అప్లై చేయగానే తప్పని చెప్పేసి అక్కడి నుంచి ఆ లైన్కి వెళ్ళిపోతుంది, అంటే ఫంక్షన్ కాల్ చేసిన ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ z ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అండ్ దెన్ పర్ఫార్మ్ ది ఆపరేషన్ గెట్ ch 112 ఇస్ ది అవుట్పుట్. ఈ విధంగా మనకి ఈ పర్టికులర్ ప్రాబ్లం జరుగుతుంది. దీంట్లో ఫంక్షన్ ప్రోటోటైప్ ఉంది, ఫంక్షన్ సో కాలింగ్ ఉంది, కాల్డ్ ఫంక్షన్ ఉంది, అలాగే యాక్చువల్ పారామీటర్స్ ఉన్నాయి, ఫార్మల్ పారామీటర్స్ కూడా ఉన్నాయి, అన్ని కలిపి ఉన్నాయి. అయితే విత్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ వాల్యూస్ అనే ఈ పర్టికులర్ ప్రాబ్లం ఒకసారి గమనించినట్లయితే ఇన్పుట్ వరకు మెయిన్ ప్రోగ్రామ్ లో ఉంటుంది, అంటే ఫంక్షన్ కాలింగ్ లో ఉంటుంది. ఫంక్షన్ కాలింగ్ అనే ఆ పర్టికులర్ ఫంక్షన్ లో ఉంటుంది. సో రిటర్న్ టైప్స్ లేవు కాబట్టి, అవుట్పుట్ ని ఫంక్షన్ ఇవ్వట్లేదు కాబట్టి ప్రాసెస్ ఆ తర్వాత ప్రొడ్యూసింగ్ అవుట్పుట్ ఈ రెండు కూడా ఫంక్షన్ లో ఉంటాయి. ఓకే, దిస్ ఇస్ వాట్ అబౌట్ సెకండ్ కైండ్ ఆఫ్ థింగ్. రెండో కైండ్ ఆఫ్ థింగ్ ఇది. ఇకపోతే
ఇకపోతే మూడవ థింగ్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మూడవది ఏం చెప్పుకున్నాం? సో ఫంక్షన్ విత్ పారామీటర్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూస్. పారామీటర్స్ ఉన్నాయి, రిటర్న్ వాల్యూస్ కూడా ఉన్నాయి. అంటే దీని ఉద్దేశం ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ సో లెట్ మీ డిలీట్ దిస్ వన్ ఫర్ ఎ వైల్. ఎలిమినేట్ చేద్దాం. ఒక్కసారి ఎలిమినేట్ చేస్తాను, లేకపోతే మొత్తం డిలీట్ చేసేస్తాను, మళ్ళీ డ్రా చేసుకుందాం, ఇబ్బంది లేదు. సో దిస్ ఈస్ మెయిన్ ఫంక్షన్. ఇది మెయిన్ ఫంక్షన్ అని చెప్పుకుంటున్నాం, మెయిన్. అండ్ దిస్ ఈస్ సో the function what we have called, that is, let me say, that is ADD. ఇక్కడ ఏవో పారామీటర్స్ ఉన్నాయి, 1 అని 2 అని ఏవో పారామీటర్స్ ఉన్నాయి, అంత పారామీటర్స్ ఉన్నాయి. ఇదేదో సమ్ ఆపరేషన్ చేస్తుంది. సో ఇక్కడ ఎక్కడో ADD అనే దాన్ని కాల్ చేస్తున్నాం. సో కాలింగ్ అయితే ఎలా కాదు, సమ్ వేరియబుల్ సమ్ x ఈక్వల్ టు సో ADD సో ఆఫ్ అని ఇక్కడ పారామీటర్స్ పాస్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఎలా కనిపిస్తుందో దెన్ యూ హ్యావ్ ఫార్వర్డెడ్ పారామీటర్ 1, సో పారామీటర్ 2, సో అండ్ సో ఆన్ పారామీటర్ ఎన్ని అవసరమైతే అన్ని పారామీటర్స్ ని పాస్ చేస్తాం. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ వన్ ఇట్ విల్ బి రిటర్న్ సమ్ వాల్యూ. సో ఇట్ విల్ బి అవుట్పుట్ సమ్ వాల్యూ, సింగిల్ వాల్యూ మాత్రమే అవుట్పుట్ పంపిస్తుంది. సో రిటర్న్ వాల్యూ ఓన్లీ ఒక వాల్యూ, సింగిల్ వాల్యూ మాత్రమే అవుట్పుట్ పంపిస్తుంది. గమనించండి, పారామీటర్స్ అంటే ఇన్పుట్ ఉంది, ఇక్కడ ప్రాసెస్ కూడా చేసి అవుట్పుట్ పంపిస్తుంది. ఇక్కడ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మెయిన్ ప్రోగ్రామ్ లో అంటే ఈ టైప్ ఆఫ్ థింగ్స్ లో మెయిన్ ప్రోగ్రామ్ లో సో ఇన్పుట్ తర్వాత అవుట్పుట్ రెండు కూడా మెయిన్ ప్రోగ్రామ్ లో ఉంటాయి. అలాగనే ఈ కాల్డ్ ఫంక్షన్ లో ఏముంటదంటే ఓన్లీ ప్రాసెస్ మాత్రమే ఉంటుంది. మెయిన్ లో ఇన్పుట్ అవుట్పుట్ రెండు మెయిన్ ప్రోగ్రామ్ లో ఉంటే యాక్చువల్ ప్రాసెస్ అసలు ఏం జరగాలి అనేది ఆ ఫంక్షన్ లో ఉంటుంది. బికాస్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ సో వన్ వాల్యూ ఈస్ బీయింగ్ రిటర్న్, ఒక వాల్యూ రిటర్న్ చేస్తాను కాబట్టి ప్రాసెస్ మాత్రమే ఆ పర్టికులర్ ప్రాబ్లం లో ఉంటుంది, ఐ మీన్ ఆ పర్టికులర్ ఫంక్షన్ లో ఉంటుంది, కాల్డ్ ఫంక్షన్ లో ఉంటుంది. మిగతా ఇన్పుట్ అవుట్పుట్ రెండు కూడాను మెయిన్ ప్రోగ్రామ్ లోనే ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని ఫంక్షన్ విత్ పారామీటర్స్ విత్ రిటర్న్ వాల్యూస్ అంటారు. దీన్ని ఒకసారి గమనిద్దాం, ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఈ ప్రోటోటైప్ కొద్దిగా మారుతుంది, ఎందుకంటే వాల్యూ రిటర్న్ చేస్తుంది కదా, వాల్యూ రిటర్న్ చేస్తుంది కాబట్టి వాయిడ్ బదులుగా ఏ వాల్యూ రిటర్న్ చేస్తుంది. నేను రెండు ఇంటీజర్స్ యాడ్ చేస్తున్నాను కాబట్టి రిటర్న్ చేసే వాల్యూ ఇంటీజర్. ఓకే, దాన్ని ఫాలోడ్ బై ఏబి అనే ఇన్పుట్ తీసుకుంటున్నాను. మరి అవుట్పుట్ కూడా ఎక్కడ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను, దట్ ఈస్ సి. ఇంకొక వేరియబుల్ ని ఎక్స్ట్రా తీసుకుంటాను, ఏబిని ఇన్పుట్ తీసుకుంటున్నాను. మరి వచ్చిన దాన్ని ఎక్కడో స్టోర్ చేయాలి కదా, దట్ ఈస్ సి ఈక్వల్ టు. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టైప్ లో ఉంటుంది ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు విత్ పారామీటర్స్ విత్ రిటర్న్ వాల్యూస్, విత్ పారామీటర్స్ విత్ రిటర్న్ వాల్యూస్ అని ఈ పర్టికులర్ ప్రాబ్లం చూస్తే ఎప్పుడు కూడా ఫంక్షన్ కాలింగ్ ఏ విధంగా ఉంటుంది. వితౌట్ రిటర్న్ వాల్యూస్ అని ఎక్కడ కనిపిస్తుందో అప్పుడు వేరియబుల్ అవసరం లేదు. ఈ వేరియబుల్ మనం చెప్పాల్సిన అవసరం లేదు, వితౌట్ అనుకున్నాం. విత్ అంటున్నాం కాబట్టి ఈ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు సో యువర్ ఫంక్షన్ కాలింగ్. ఓకే, దెన్ ఫాలోడ్ బై ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ వన్ సో ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఇక్కడ ఉండదు, ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఇక్కడ ఉండదు, మనకి ఇక్కడ ఉండదు. కట్ చేసేస్తాను, ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, ద అడిషన్ ఈస్ %d, దట్ ఈస్ సి. ఓకే, అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏమంటే సో రిటర్న్ టైప్ అంటున్నాం కాబట్టి మీ పర్టికులర్ ఫంక్షన్ కంపల్సరీ ఫంక్షన్ లో ఒక స్టేట్మెంట్ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. ఆ స్టేట్మెంట్ ఏంటయ్యా అంటే రిటర్న్ RETURN, రిటర్న్ సో ఒక వాల్యూ, ఏదో ఒక వాల్యూ. సో ఆ వాల్యూ ఏంటంటే x+y, xy ని యాడ్ చేయగా వచ్చిన వాల్యూని రిటర్న్ చేస్తాం. ఓకే, సో ఓన్లీ ప్రాసెస్ రిటర్న్ అనే స్టేట్మెంట్ కంపల్సరీ ఉండాలి. రిటర్న్ లేకపోయినట్లయితే ఫంక్షన్ దగ్గర నుంచి అవుట్పుట్ రాదు. కాబట్టి రిటర్న్ అనే స్టేట్మెంట్ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. ఓకే, లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ ఫర్ ఎ వైల్ ఫర్ యూ. సారీ, ఇక్కడ ప్రోటోటైప్ లో మనం ఏం చెప్పాం, రిటర్న్ టైప్ కంపల్సరీ ఇంటీజర్ అంటున్నాం కదా, కాబట్టి ఇక్కడ కూడాను
ఇంటీజర్ గా మార్చాలి. ఇంటీజర్ రిటర్న్ చేస్తాం. ఓకే, ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇక్కడ 56, 89, 140. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. అబ్జర్వ్ చేస్తే సో ఇన్పుట్ ఇక్కడే ఉంది, దిస్ ఈజ్ ఇన్పుట్, ఇన్పుట్ ఇక్కడే ఉంది, ఫంక్షన్ ఇక్కడ కాల్ చేసాం. గమనించినట్టయితే అవుట్పుట్ కూడా మెయిన్ ప్రోగ్రామ్ లో, అవుట్పుట్ ఆఫ్ ది ప్రాబ్లం, అవుట్పుట్ కూడా మెయిన్ ప్రోగ్రామ్ లో ఉంది. ఓన్లీ ప్రాసెస్ మాత్రమే ఈ పర్టికులర్ సో ఫంక్షన్ లో ప్రాసెస్ మాత్రమే ఉంది, మిగతా ఏమీ లేదు. ప్రాసెస్ ఏంటి, రెండింటిని యాడ్ చేయడం, యాడ్ చేసి అవుట్పుట్ పంపించాం, అంతవరకు మాత్రమే మన పర్టికులర్ ప్రోగ్రామ్. సో కాబట్టి వీటిని సో ఫంక్షన్ విత్ పారామీటర్స్ విత్ రిటర్న్ వాల్యూస్, ఓకే, నేను విత్ పారామీటర్స్ విత్ రిటర్న్ వాల్యూస్ అని చెప్తాను. ఓకే, హౌఎవర్ వీటన్నిటికంటే కూడా వెరీ ఇంపార్టెంట్, ఇంతవరకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. వీటన్నిటికంటే వెరీ ఇంపార్టెంట్ మనం నిన్న మాట్లాడుకున్న విధంగా recursion. Recursion is one of the very important concepts of the functions. And with function with referred values అనేది చూద్దాం. అంటే ఆ వాల్యూస్ రిఫర్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే పారామీటర్స్ పాస్ చేసేటప్పుడు పాయింటర్స్ అప్లై చేస్తే ఎలా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేద్దాం, తర్వాత చూద్దాం. బట్ హియర్ ఇక్కడ ఏం చేద్దాం ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చేసే పని రికర్షన్ చెక్ చేసిన తర్వాత మిగతా విషయాలకు మాట్లాడతాం. రికర్షన్ అంటే ఫంక్షన్ called by itself for a finite number of times is known as recursion. అంటే మీనింగ్ ఏంటంటే ఆ ఫంక్షన్ తనంతట, అంటే ఇక్కడ ప్రీవియస్ గా ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఒక్క నిమిషం, సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే యాడ్ అనే ఫంక్షన్ ఎవరు కాల్ చేశారు, మెయిన్ ఫంక్షన్ కాల్ చేశారు. యాడ్ అనే ఫంక్షన్ ఎవరు కాల్ చేశారు, మెయిన్ అనే ఫంక్షన్ కాల్ చేసింది. యాడ్ అనేది ఎవరు 9, 10 అంటే ఎవరు ఇప్పుడు అటెండ్ అవుతున్నారు, 25 నిమిషాలు దాటిన తర్వాత అటెండ్ అవుతున్నారు. ఓకే, సో యాడ్ అనే ఫంక్షన్ ఎవరు కాల్ చేశారు, ఇక్కడ యాడ్ అనే ఫంక్షన్ కాల్ చేసింది ఎవరంటే మెయిన్. కానీ రికర్షన్ ఏం చేస్తుందంటే వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ రికర్షన్ హియర్ ఈస్, సో ఈ యాడ్ అనే ఫంక్షన్ తనంతట తాను కాల్ చేసుకుంటుంది, తనంతట తాను కాల్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, తనంతట తాను ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఇన్ఫైనైట్ కాదు, ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తనంతట తాను కాల్ చేసుకుంటుంది. అలా ఉన్నట్లయితే దాన్ని రికర్షన్ అంటారు. సో దాని సింటాక్స్ ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. రికర్షన్ సింటాక్స్ ఒకసారి గమనిస్తాం. సో రికర్షన్ ఎలా ఉంటుందంటే ఇట్ మస్ట్ బి రిటర్న్ వాల్యూ, రిటర్న్ వాల్యూ, ఏ వాల్యూ అయితే రిటర్న్ చేస్తున్న వాల్యూ, ఫాలోడ్ బై fun_name. ఓకే, రిటర్న్ వాల్యూ, సో ఫంక్షన్ నేమ్. ఓకే, సో ఫంక్షన్ నేమ్ కంపల్సరీ ఉండాలి. అట్లీస్ట్ ఒక పారామీటర్ అన్న ఉండాలి, కనీసం ఒక పారామీటర్ అట్లీస్ట్ 1 పారామీటర్ ఉండాలి. సో దానికి సంబంధించి నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఇస్తే నో ప్రాబ్లం, ఎన్ని పారామీటర్స్ ఇచ్చుకోవచ్చు, కానీ ఒక పారామీటర్ కంపల్సరీ. ఓకే, సింగిల్ పారామీటర్ ఉండాలి. ఓపెన్ బ్రేస్. తర్వాత ఇక్కడ ఈ రికర్షన్ ఎలా ఉండాలి అంటే ఫంక్షన్ విల్ బి కాల్డ్ బై ఇట్సెల్ఫ్ ఫర్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అని చెప్తున్నాం. కాబట్టి ఈ ఫైనైట్నెస్ తీసుకురావడం కోసం మనం ఇక్కడ ఇఫ్ స్ట్రక్చర్ వాడతాం. ఇఫ్ కండిషన్, ఏదో కండిషన్ వాడతాం. ఇక్కడ ఈ కండిషన్ ట్రూ అయితే, ఇఫ్ దిస్ కండిషన్ ఇస్ ట్రూ అయినప్పుడు ఇక్కడ మనం చెప్పాల్సింది రిటర్న్ వాల్యూ, ఏదో ఒక వాల్యూ రిటర్న్ చేస్తాం. సో ఈ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఇప్పుడు ఎల్స్ అనే పార్ట్ వాడతాం. ఎల్స్, సో ఇక్కడ రికర్షన్ జరుగుతుంది. సో fun_name, సారీ రిటర్న్ రాయాలి ముందు, రిటర్న్ fun_name, సో అప్డేటెడ్ పారామీటర్, పారామీటర్ని అప్డేట్ చేయాలి. ఇది అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. నేను ఒకసారి విషయాన్ని అబ్జర్వ్ చేస్తే, సో నేను దీన్ని కొంచెం
పెయింట్ లో కాపీ చేస్తాను. ఈ ఇష్యూ మొత్తాన్ని కూడా పెయింట్ లో కాపీ చేస్తే మనం రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పెయింట్ లో కానీ లేకపోతే దీంట్లో కానీ కాపీ చేద్దాం. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో దీన్ని కాపీ చేయాలి, కాపీ పేస్ట్, కాపీ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఒక నిమిషం, ఏం పర్వాలేదు ప్రింట్ స్క్రీన్ కొట్టేసి సో ఇక్కడ పేస్ట్ చేస్తాను, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో దిస్ ఈస్ ది స్పెసిఫికేషన్ ఆఫ్ యువర్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంది. సో ఈ కండిషన్ ఏమంటారంటే whatever the condition you have taken into consideration here, ఈ కండిషన్ ని బేస్ కండిషన్, దీన్ని బేస్ కండిషన్. దీన్ని బేస్ కండిషన్ అంటారు. ఈ బేస్ కండిషన్ ఎప్పుడు కూడాను నంబర్ ఆఫ్ టైమ్స్ ఫాల్స్ రిటర్న్ చేయాలి. ఇట్ మస్ట్ బి రిటర్న్ ఫాల్స్ ఫర్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎందుకంటే రికర్షన్ కంటిన్యూ అవ్వాలంటే బేస్ కండిషన్ ఎలా డిజైన్ చేయాలి. సో ఫాల్స్ అయ్యేటట్టుగా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫాల్స్ అయ్యి ఏదో ఆఫ్టర్ 5 times 4 times అయిపోయిన తర్వాత 5th టైం 6th టైం ట్రూ అయ్యేటట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో అలా చేయాల్సి ఉంటుంది. అలా చేసినట్లయితే సో ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో మళ్ళీ సేమ్ గమనించండి, సేమ్ నేమ్ తోటి మళ్ళీ కాల్ చేస్తాను. ఇక్కడ నేమ్ వచ్చేసి సేమ్ కదా, సేమ్ అదే నేమ్ ఇక్కడ. సో ఆ నేమ్ తోటి ఇక్కడ మళ్ళీ కాల్ చేస్తాను. ఇలాగా సో కంటిన్యూస్ గా. సో బేస్ కండిషన్ ఫంక్షన్ కాలింగ్, అగైన్ బేస్ కండిషన్ ఫంక్షన్ కాలింగ్, అగైన్ బేస్ కండిషన్ ఫంక్షన్ కాలింగ్, ఇలా జరుగుతూ ఉంటుంది. బేస్ కండిషన్ ఫాల్స్ అవ్వాలి, అప్పుడు ఫంక్షన్ కాల్ జరుగుతూ ఉంటుంది. మళ్ళా బేస్ కండిషన్ ఫాల్స్ అవ్వాలి, ఫంక్షన్ కాల్ అవుతూ ఉంటుంది. మళ్ళా బేస్ కండిషన్ ఫాల్స్ అవ్వాలి, ఫంక్షన్ కాల్ అవుతూ ఉంటుంది. ఇలాగా సెవరల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ సో ఇది జరుగుతూ ఉంటుంది కంటిన్యూస్ గా. ఎక్కడ ఒక చోట బేస్ కండిషన్ ట్రూ అవుతుంది, ట్రూ అయినప్పుడు ఫంక్షన్ కాల్ ఆగిపోతుంది, ఫంక్షన్ కాల్ ఇంకా జరగదు. ఈ టైప్ లో మనకి ఈ పర్టికులర్ రికర్షన్ ని ఇంప్లిమెంట్ చేస్తాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బేస్ కండిషన్. దీన్ని మనం బేస్ కండిషన్ అంటాం. ఈ బేస్ కండిషన్ ఎప్పుడు కూడా ఫాల్స్ రిటర్న్ చేయాలి. సో దిస్ ఏరియా ఈస్ కాల్డ్ యాజ్ ఫంక్షన్ రికర్సివ్ కాల్ అంటారు. ఓకే, దీనికి మనం రికర్షన్ కొంచెం అర్థం చేసుకోవడానికి ఫస్ట్ కంట్రోల్ స్ట్రక్చర్స్ వాడి ఒక ప్రాబ్లం చేద్దాం. ఆ ప్రాబ్లమ్ ని బేస్ చేసుకొని రికర్షన్ ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఎవరు ఇక్కడ 422 క్లాస్ అయిపోయేటప్పుడు ఎంటర్ అవుతున్నాడు ఈయన 422 అనేది. ఓకే, సో క్లాస్ ఎంటర్ అయిపోయేటప్పుడు ఎంటర్ అవుతున్నాడు క్లాస్ 422. ఓకే, సో కాబట్టి ఫస్ట్ మనం రికర్షన్ ని అప్లై చేయడం కోసం ఇటరేషన్ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేద్దాం. ఆ ఇటరేషన్ ఇంప్లిమెంటేషన్ అంటే సో ప్రోగ్రామ్ టు ఫైండ్ ది ఫ్యాక్టోరియల్ ఆఫ్ గివెన్ నంబర్. ఒక నెంబర్ ఇచ్చాము, ఎంతో n అనే ఒక నెంబర్ ఇచ్చాము. సో n వాల్యూ ఇచ్చాము, దీనికి ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలి. అంటే n ఫ్యాక్టోరియల్ మనం ఐడెంటిఫై చేయాలి. n ఫ్యాక్టోరియల్ అంటే నార్మల్ గా n ఇంటూ సో n minus 1 into n minus 2 into so and so on into 2 into 1. ఇది మనకి అంటే 1 into 2 into 3 into 4 into up to n minus 1. దీనికి మనం ఒక చిన్న ప్రాబ్లం ముందు అంటే మామూలు ప్రాబ్లం ని ఇంప్లిమెంట్ చేద్దాం. అంటే ఇటరేటివ్ తోటి అంటే ఫర్ లూప్ ని వాడుకొని ఇంప్లిమెంట్ చేద్దాం. అయిపోయిన తర్వాత ఫర్ లూప్ అయిపోయిన తర్వాత then we'll go ahead and we'll implement using so recursion తోటి ఇంప్లిమెంట్ చేద్దాం. సో టైం 6 minutes ఏ ఉంది, అయినా సరిపోతుంది లేండి. 6 minutes లో మనం ఫర్ లూప్ తోటి చెప్పొచ్చు మనం ఇక్కడ. సో అబ్జర్వ్ చేద్దాం. సో ట్రై టు అబ్జర్వ్ దిస్ వన్. సో ప్రాబ్లం పేరు ఏంటంటే టు ఫైండ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ గివెన్ నంబర్ ని యూజింగ్ ఇటరేషన్ అంటే ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ ఏదో ఒకటి. ఓకే, హ్యాష్ ఇంక్లూడ్
void main. Okay, ఇక్కడ void main మనకు so integer fact of integer ఒక ఫంక్షన్ తీసుకుంటాను. Okay, prototype define చేశాను. I have defined a prototype here. Then here integer, so some n comma f. Okay, then here printf clrs here, clear screen, enter number, ఒక number ని enter చేయమంటారు. scanf 422 ఎవరండి is continuously scanf percentage d comma ampersand n input తీసుకున్నాను. తర్వాత f equal to fact of n n కి సంబంధించిన సో ఫ్యాక్టర్ రిటర్న్ చేస్తాను. సో printf సో factorial of percentage d is percentage d. So n factorial ఎంత అంటే f. సో అంటే ఫంక్షన్ విత్ పారామీటర్స్ విత్ రిటర్న్ వాల్యూస్ రాస్తున్నాను ఇక్కడ. Now integer fact of integer some x. అంటే ఇక్కడ n అని చెప్పేసి యాక్చువల్ పారామీటర్ ఉంది కదా, x లోకి స్టోర్ చేస్తున్నాను దాన్ని. Now ఇప్పుడు సో integer some integer sum, so f will be equal to 1, then for I equal to 1, I less than or equal to x, I plus plus. ఇక్కడ I ని డిక్లేర్ చేయలేదు నేను ఇక్కడ, కాబట్టి I ని డిక్లేర్ చేస్తున్నాను. సో f equal to f into so I. Okay. Return f and return. గమనిద్దాం ఇక్కడ ఒకసారి గమనిద్దాం, ఫ్యాక్టోరియల్ని గమనిద్దాం ఒకసారి. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఫ్యాక్టోరియల్ నెంబర్ 5 ఇచ్చాను, 123 అవుట్పుట్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. లాస్ట్ టైం వాచ్ బాక్స్ తీసుకున్నాను కదా, ఆ వాచ్ బాక్స్ అసలు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మెసేజ్ కాకుండా వాచ్ బాక్స్ తీసుకున్నాం మనం. విండోలోకి వెళ్ళి వాచ్ బాక్స్, ఎస్ దిస్ ఇస్ వాచ్ బాక్స్. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందని చూద్దాం. సో ఇక్కడ x, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x, x అనేది ఇంకా డిఫైన్ చేయలేదు. సో f వాల్యూ ఎంత, రెండో డిఫైన్ చేయలేదు. సో ఒకసారి 422, ఓకే. సో ఈ రెండింటిని ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది. F7 తోటి, సో F7 తోటి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఒక ఇన్పుట్ ఇమ్మన్నారు, దట్ ఈస్ 5. దెన్ గమనించండి x వాల్యూ 5 అంటే n వాల్యూ x లోకి స్టోర్ అయింది. f ఈక్వల్ టు సో 1 అని తీసుకున్నాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే f ఈక్వల్ టు 1 into 1 1 1 into 2 2. సో ఇక్కడ I కూడా తీసుకున్నాం. ఇప్పుడు క్లారిటీ వస్తుంది మీకు. I వాల్యూ ఎలా మారితే అవుతుందో కూడా తెలియాలి మనకి ఇక్కడ. సో ఇప్పుడు I వాల్యూ 3 కాబట్టి 2 into 3 6. సో 4 into 6 24 24 into 5, so that is 120. Condition is failed, then come out. Okay, ఇక్కడ మనకు కావాల్సిన అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేస్తాం. అంటే ఇక్కడ ఏంటి, ప్రతిసారి ట్రేస్ చేసేటప్పుడు అంటే ప్రతిసారి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనకు కావాల్సిన అవుట్పుట్ ఎంతో కొంత వస్తుంది. అంటే 1 ఫ్యాక్టోరియల్ ఎంతో, 2 ఫ్యాక్టోరియల్ ఎంతో, 3 ఫ్యాక్టోరియల్ ఎంతో, 4 ఫ్యాక్టోరియల్ ఎంతో, ఫైనల్ గా 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఎగ్జిక్యూషన్ సో సింగిల్ టైం లోనే తేలిపోతుంది. ఒకటి నుంచి x లోపల వచ్చే లోపల మనకు కావాల్సిన అవుట్పుట్ ని చెక్ చేస్తున్నాం. వేర్ యాజ్ అన్ రికర్షన్ ఇట్ కుడ్ నాట్, దాన్ని కరెక్ట్ గా చేయలేము. సో ఒకసారి 1 minute ఉంది ఇంకా టైం, కాబట్టి ఆ రికర్షన్ ఎలా అప్లై చేస్తాము ఏంటి అనేది టుమారో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఒక 15 minutes లో ఈ పర్టికులర్ క్లాస్ నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేసి మీకు లింక్ పంపిస్తాను. మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే దాంట్లో చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు బయటకు వెళ్ళొద్దు, నేను సో స్క్రీన్స్ అంటే అటెండెన్స్ తీసుకుంటాను. నేను అటెండెన్స్ తీసుకున్న తర్వాత మీరు Thank you for